ప్రియతమ నేత తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు గౌడనలకు ఒక మంచి కానుక ఇవ్వడం జరిగింది. గతంలో గీతా కార్మికులు తాటి చెట్లు గీత చెట్లు ఎక్కి చాలా మంది చనిపోవడం జరిగింది. గత ప్రభుత్వాలు కూడా 5 ఎకరాల భూమి తర్వాత చనిపోతే 10 లక్షలు ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. కానీ అటువంటి సంఘటనలు జరగకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు అటువంటి దుస్సంఘటనలు జరగకుండా గీతా కార్మికులు బాగుండాలనే ఉద్దేశంతో కాటమయ్య రక్షణ కవచం అనే పేరుతోన ఒక కిట్ ఇవ్వడం జరిగింది. మన ఎక్సైజ్ మినిస్టర్ అయినటువంటి జూపాలి కృష్ణారావు సార్ గారికి, అలాగే ఇరిగేషన్ సంబంధించిన శాఖకు సంబంధించిన శ్రీధర్ బాబు మంత్రివర్యులకు కూడా సభాముఖంగా ఈ చెరువు గట్ల పైన కాలువ గట్ల పైన గీతా కార్మికులు గీతా అన్నలు మన తెలంగాణలో అయినటువంటి ఈ కులానికి చెందిన ఈ వ్యాపారం కళ్ళు వ్యాపారం చేసే గౌడనలు ప్రతి ఒక్కరూ చెరువు గట్టల పైన కానీ ఈత చెట్లు పెంచుకోవాలని చెప్పడం జరిగింది. దానికి గాను గత ప్రభుత్వాలు కూడా 5 ఎకరాల భూమి గౌడ కులస్తులకు ఇస్తా అని చెప్పి ప్రకటన గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇస్తా, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ 5 ఎకరాల స్థలాలు గ్రామాల్లో కానీ ఎక్కడ అందుబాటులో లేవు. కాబట్టి ఆనాడు ఎవరు ముందుకు రాలేదు, ప్రభుత్వాలు కూడా ఇవ్వలేకపోయినాయి. కానీ ఇప్పుడు మన ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు కాలువ గట్ల పైన కానీ మన చెరువు గట్ల పైన కానీ ఎక్కడైనా సరే ఈత మొక్కలు కానీ తాటి మొక్కలు కానీ ఈత మొక్కలు తాటి మొక్కలు వేసుకోండి, రేపు గౌడ కులస్తులకు ఇది ప్రయోజనం చేకూరుతుందని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా గౌడ కులస్తుల తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఎక్సైజ్ మినిస్టర్ జూపాలి కృష్ణారావు గారికి, తర్వాత పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అలాగే మన నార్ కర్నల్ అయినటువంటి మల్లురవి ఎంపీ అయినటువంటి మల్లురవి గారికి ప్రత్యేక మా పెబ్బేరు మండల గౌడ సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా సీఎం గారు ప్రకటించడం వల్ల మన సొసైటీ సభ్యులు కానీ తర్వాత ఈ టీఎంపీ దారులు కానీ మనం వెయ్యాలంటే ఫస్ట్ మన గ్రామ పరిధిలో ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నా ఈత చెట్లు నాటుకునే ప్రయత్నం మనం చేయాలి. దానికి మనం అనుకూలంగా ముందుకు రావాలని చెప్పి మన గీతా గౌడ సంఘాన్ని సభ్యులందరినీ కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్టు లస్కర్గూడ అనే గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిన్న కాటమయ్య రక్షణ పేరుతో గీతా కార్మికుల వృత్తిని కార్మికులను కాపాడడం కోసం మూకు ముస్తాదులతో పాటు ఒక రక్షణ కవచాన్ని అందించడం జరిగింది. ఈ కవచం ద్వారా దాదాపు ఎంతో 300-200 అడుగుల పైన ఉండే ఈత చెట్టుపై కార్మికులు తన వృత్తిని చేయడం కోసం పైకెత్తారు. దానిపై నుంచి కింద పడ్డప్పుడు మరణించడం కానీ వివిధ రకాలుగా ఇది అవ్వడం జరుగుతుంది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇవి ఇవ్వడం సంతోషకరమైన విషయం. ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే గతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అన్ని గ్రామాలలో ఈత వనం పెంచడం కోసం కోట్ల నిధులు కేటాయించింది. కానీ ఎక్కడ ఏ విధమైన చెట్లు ఇప్పటివరకు కనపడడం లేదు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం అలాంటి స్కీమును తీసుకొని గీతా కార్మికుల వృత్తిని కాపాడాల్సిన అవసరం ఉంది. 1996లో 960 అయిన ఒక జీవో తీసుకొచ్చింది అప్పటి ఉమ్మడి రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం. ఆ జీవో ద్వారా పెద్ద గ్రామానికి 10 ఎకరాల భూమి 10 లక్షల రూపాయలు, చిన్న గ్రామానికి 5 ఎకరాల భూమి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఈ గ్రామాలలో ఈ భూమిలో వనము ఈత చెట్లు తాటి ఖర్జూర జీలుగా ఇలాంటి చెట్లు పెంచడం కోసం అవకాశం కల్పించింది. ప్రభుత్వం మారడంతో అది ఆ స్కీమ్ అలాగే
మిలిగిపోయి రాజశేఖర రెడ్డి హయాంలో పూర్తి నిర్వీర్యం అయిపోయింది. కనుక ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 960 జీవోను పునరుద్ధరించి రుణాలు పెంచుకోవడం కోసం కార్మికులకు ఉపయోగపడే విధంగా మంజూరు చేస్తారని మనం చేస్తున్నాం. అలాగే మా జాతి ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ట్యాంక్ బండిపై ఏర్పాటు చేయడానికి కూడా గౌడ సంఘాలు ఎన్నో కృషి చేస్తున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం ఉంది. చీత చెట్లు తాటి చెట్లు కొట్టిన వాళ్లకు 307 కింద కేసు నమోదు చేసే ఇది ఉంటుంది. ఒకవేళ వాళ్లకు అడ్డంగా ఉండి కొట్టవలసి వస్తే ఎంఆర్ఓ గారికి ఒక దరఖాస్తు చేసి, నేను నా భూమిలో ఇది ఈత చెట్టు తాటి చెట్టు ఉంది, దీన్ని మేము తొలగించాలనుకుంటున్నామని ఎంఆర్ఓ గారికి దరఖాస్తు చేసి ఆయనతో అనుమతి తీసుకొని మళ్ళీ దానికి బదులుగా ఒక చెట్టు నాటుతామని చెప్పి ప్రభుత్వానికి చాలా కట్టి చేయాలి. కానీ ఇది తెలియక చాలామంది దాన్ని ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పడతారు, గీతా వృత్తిపై ఆధారపడే కార్మికులు ఇబ్బంది పడతారు. కాబట్టి అలాంటివి ధ్వంసం చేయడానికి రైతులు కానీ పొలాల్లో ఉండే రైతులు ముందు జాగ్రత్తగా దాన్ని విషయం తెలుసుకొని చేయవలసిన అవసరం ఉందని చెప్పి చేస్తున్నాం. పెబ్బేరు ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మా మండల గౌడ సంఘం తరఫుకెళ్ళి ఇచ్చినటువంటి మా గౌడ మిత్రులకి, అలాగే ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నిన్న ఇబ్రహీంపట్నం ఏరియాలో జరిగినటువంటి గౌడ సమ్మేళనానికి మన గవర్నమెంట్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారు గౌడ కులస్తులకు కాటమయ రక్షణ కవచం అనేటువంటి ఒక కిట్ను ఇచ్చి గౌడ కులస్తులకు సేఫ్టీ కొరకు ఆ కిట్ను అందజేయడం జరిగింది. అదే తాటి చెట్లు ఎక్కే వారికి నిన్న ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే కొన్ని ఏరియాలో ఈత చెట్లు ఉంటాయి కాబట్టి ఈత చెట్లు కూడా ఎట్లా ఎక్కాలి, అక్కడ ఏమేం ప్రమాదాలు జరుగుతాయి, ఆ ప్రమాదాలను ఎట్లా అరికట్టాలనే ఉద్దేశంతోన ఇక్కడ కూడా ఏమిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోన గవర్నమెంట్ ప్రణాళిక తయారు చేసిందని నిన్న ప్రకటించడం జరిగింది. అందువల్ల ఇంకోటి, రేపు ఊర్లలో ఏమైందంటే గౌడ కులస్తులకు రోజు రోజు అసలు యాక్చువల్ 10 సంవత్సరాల నుంచి గౌడ కులస్తులకు చాలా ఇబ్బందులు జరిగినాయి. అసలు వాళ్ళ కులవృత్తే లేదు, దాంతో వాళ్ళకి ఉపయోగం లేకుండా అయింది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలలో ఊర్లలో బెల్ట్ షాపులు అనేది బాగా విచ్చలవిడైపోయినాయి. ఇప్పుడు ఏ పాన్ డబ్బాలు కానీ ఏడో చూసుకో కూడా మందు దొరుకుతుంది. అందువల్ల ఏమవుతుందంటే ఈ కళ్ళు ఎవరు తాగలేరు. ఆ తాగకపోవడం వల్ల గౌడ కులస్తులకు అసలు కళ్ళు అంటే అసలు ఏం విలువ లేకుండా అయిపోయింది అన్నారు. అంటే దాని బెల్ట్ షాపుల వల్ల మందు వల్ల వాళ్ళు ఏదో ఉపయోగం పొందుతున్నారు అనేది కూడా కాదు, కానీ అట్లా విచ్చలవిడి కావడం వల్ల కళ్ళు ఈడియోలకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకొరకు ఆ బెల్ట్ షాపులను నియంత్రించి ఈ ఈడియోలకు సంబంధించిన కళ్ళు దుకాణాలను ఇంకా అభివృద్ధి చెందించాలని గవర్నమెంట్కు మేము మా గౌడ సంఘానికి వెళ్ళి, ఇంకోటి ఊళ్ళల్లో సొసైటీలు అన్ని ఏర్పాటు చేసి, ఊళ్ళల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ గౌడ కులస్తులకు, అన్ని ఊళ్ళల్లో సొసైటీలు ఏర్పాటు చేసి అక్కడ విలేజ్ సంబంధించినట్టు వాళ్ళకు పొలాలు ఇవ్వడమా, లేకపోతే వాళ్ళ సొంత జాగాలలో పెట్టుకుంటే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడమా, అట్లా వనాలు పెంచడానికి ఒక సపరేటు, ఇప్పుడు నాకు సొంతం పొలం ఉంది, నా సొంతం పొలం వల్ల నేను చెట్లు పెట్టుకుంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే దాన్ని పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనం వేరే పంటలు వేసుకోకుండా దాని మీద ధైర్యం చేసి పెట్టుకోవడానికి వస్తుంది. అందుకొరకు గవర్నమెంట్ మా మీద దయ ఉంచి అన్ని ఈ కార్యక్రమం ఇటువంటి ప్రోత్సాహాలు చేస్తే రేపు పొద్దున ఏ గవర్నమెంట్కి అయినా సరే మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి మండల పార్టీ తరఫుకెళ్ళి మా గౌడ సంఘం తరఫుకెళ్ళి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పెబ్బేరు మండల గౌడ సంఘం అధ్యక్షుడిని. ఇక్కడ విలేకరులకు, మా గౌడ సంఘం నాయకులకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిన్న కాటమయ్య రక్షణ కవచం గురించి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మన గీతా కార్మికులతో ముఖాముఖి కార్యక్రమానికి అక్కడ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా, ఎక్సైజ్ శాఖ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు, ఐటీ శాఖ మంత్రి, చాలా అధికారులు కూడా, ఎక్సైజ్ కమిషనర్ కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. ఈ నిన్న జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి మా గీతా కార్మికులు చాలా సలహాలు ఇచ్చిండ్రు. ఎందుకంటే గీతా వృత్తికి ఒక జూన్ నుంచి జనవరి వరకు గీతకి ఇవ్వడానికి కూడా చెట్లకు నీరు కావడం ఉండదు. మేము 6 నెలలు మేము ఖాళీగా ఉండాలని కూడా వాళ్ళు చెప్పిండ్రు. ఆ ఖాళీ ఉన్న రోజుల్లో కూడా మాకు ఉపాధి ఏమి లేదు సార్ అంటే, మీకు ఏమి ఇస్తే బాగుంటుంది అంటే వాళ్ళు మాకు ఏమన్నా సంబంధించిన మాకు బిజినెస్ గురించి ఏదన్నా అన్నారు. కాబట్టి మాకు వైన్ షాప్లో కూడా 50%
మాకు 15% గత ప్రభుత్వం ఇచ్చింది, కానీ మాకు 50% ఇక్కడ కర్ణాటకలో గౌన్లకే వయసులు ఉన్నాయి. గతంలో కూడా ఒక 50-60 సంవత్సరాల గౌడ్స్కే వయసుల విధానంగా ఉన్నది. ఇప్పుడు కూడా కర్ణాటకలో గౌడ్స్కే లైసెన్సులు అన్నట్టు అక్కడ ఉన్నాయి. కాబట్టి మాకు కూడా మా వృత్తి ఈ కళ్ళుతో పాటు వైన్ షాపులు కూడా గౌడ్స్కే చాలా వరకు 90% గౌడ్సే టెండర్స్ చేస్తారు. మా వృత్తిని కూడా వైన్ షాపులో కూడా మాకు ఎక్కువ రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి గారిని సంబంధిత అధికారులకు మంత్రులకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఎక్కడైతే వెంచర్లు ఉండవో ఆ వెంచర్ల రోడ్స్ పైన మొత్తం తాటి చెట్లు ఈత చెట్లు నాటే విధంగా వెంచర్స్ కూడా మేము చెప్తామని అక్కడ కూడా మేము గవర్నమెంట్కు ద్వారా మీకు చెప్తాం. ఎక్కడెక్కడ కొత్త వెంచర్ పడిందంటే రోడ్స్ పై మొత్తం ఈత చెట్లు తాటి చెట్లు నాటే విధానాన్ని కూడా మేము చెప్తామని కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. అవన్నీ సూచనలు మన గౌడ సంఘం రాష్ట్ర నాయకులు కానీ ఇక్కడ ఉన్నటి మన లోకల్ నాయకులు కానీ ఎక్కడ కానీ గౌన్లకు నిన్న చెప్పిన మేము మళ్ళీ చెప్తున్నా, మొన్న కంచిరాపుల గ్రామంలో ధ్వంసం చేయడం జరిగింది ఈత చెట్లను. నిన్న రంగాపురం గ్రామంలో ధ్వంసం చేయడం జరిగింది. మేము గౌడ సంఘం ఆధ్వర్యంలో అక్కడ పోయి ఎక్సైజ్ అధికారులను తీసుకుపోయి అక్కడ చూపిస్తే ధ్వంసం చేసిన వారిపై కేసు కూడా నమోదైంది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళపై కూడా కోర్టు పంపడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకే మాకు ఈత చెట్లు పెంచుకోవడానికి కనీసం గ్రామంలో 5 ఎకరాల పొలం గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ మేము అందరం సొసైటీ సభ్యులం టీఎఫ్టీ ద్వారా అందరం కలిసి అక్కడ చెట్లు నాటుకొని నిజంగా మేము మా కళ్ళును మేము గీసుకొని అమ్ముకునే విధానాన్ని మేము గ్రామంలో తెచ్చుకుంటాం. మేము స్వచ్ఛమైన కళ్ళు కావాలంటే మాకు ప్రభుత్వం భూమి ఇచ్చి మాకు ఈత చెట్లు ఇస్తే మేము స్వచ్ఛమైన కళ్ళు గీసి మేము ప్రజలకు కూడా మంచిగా నీరదత్తం. ఇలాగే అన్ని టీఎఫ్టీలు సొసైటీలు అన్ని గ్రామాల్లో ఈ చెట్లు నాటుకోవాలి. ఎక్కడ కొండగట్టులు కానీ గుట్టలు ఉన్నట్లు ఏరియాల కాలువ పొలాలు ఉన్న ఏరియాల మొత్తం ఈ చెట్లు నాటుకుంటే ముందు తరాల గౌండ్లకు అందరికీ ఉపయోగపడుతుంది. దాన్ని ఉపయోగించుకొని అందరూ చూసుకోవాలని కోరుకుంటున్నాను. అంతే.